భార్య వలన కుటుంబానికి కలిసి వచ్చేది లక్ష్మీ కటాక్షం. భార్యను గృహలక్ష్మి అంటారు. ఆమె సద్గుణవతి, భక్తిశీలురాలు అయితే కుటుంబానికి ఐశ్వర్యం వస్తుంది. సహనం, మృదువైన మాటలు, ప్రేమ వలన కుటుంబం శాంతియుతంగా ఉంటుంది. అన్నదాత సుఖీభవ అని భార్య వండిన ఆహారం ఆత్మీయతను, ఆరోగ్యాన్ని ఇస్తుంది. పిల్లల్లో సంస్కారం, భక్తి, సద్గుణాలు ప్రధానంగా తల్లి వల్లే వస్తాయి. వివాదం వచ్చినా దాన్ని తగ్గించి గృహాన్ని కాపాడే శక్తి భార్య దగ్గర ఎక్కువ. భర్త వల్ల కుటుంబానికి కలిసి వచ్చేది ధర్మబలం. భర్త వేదపారాయణం, తర్పణం, దాన ధర్మాలు చేస్తే కుటుంబానికి దేవతల కటాక్షం వస్తుంది. శ్రమ, పట్టుదల, ధైర్యం వలన కుటుంబం సురక్షితంగా ఉంటుంది. కుటుంబాన్ని కష్టాల నుండి, అపాయాల నుండి కాపాడే బలం భర్త దగ్గర ఉంటుంది. సమాజంలో గౌరవం, మానవీయ విలువలు భర్త వల్ల వస్తాయి. నిజాయితీ, కష్టపడి పనిచేసే తండ్రిని చూసి పిల్లలు ప్రేరణ పొందుతారు. యజ్ఞం, జపం, తపస్సు, భక్తి వలన ఇంటికి ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. భార్య వల్ల లక్ష్మీ కటాక్షం, శాంతి, కుటుంబ సౌఖ్యం వస్తాయి. భర్త వల్ల ధర్మబలం, ఆర్థిక స్థిరత్వం, గౌరవం వస్తాయి. ఇద్దరూ కలిసినప్పుడే సంపూర్ణ శ్రేయస్సు వస్తుంది. కాబట్టి భార్య లేకుండా గృహం లేదు, భర్త లేకుండా ధర్మం నిలవదు. ఇద్దరూ కలిసే ఒకరికొకరు ఆధారంగా ఉండాలి.